వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, ఈరోజు మనము తెలంగాణలో ఇటీవల విడుదల చేసినటువంటి ఎంఎస్ఎంఈడికి సంబంధించిన మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఇటీవల విడుదల చేసినటువంటి నివేదికలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెషన్గా చేద్దామండి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ సార్ పీడిఎఫ్ పెట్టండి సార్ అని అడుగుతున్నారండి. ఓకే, శ్రవణ్ లాజిక్స్ పన్నాల శ్రవణ్ లాజిక్స్ను డౌన్లోడ్ చేసుకోండి. శ్రవణ్ లాజిక్స్ పన్నాల అనేటువంటిది శ్రవణ్ లాజిక్స్ అనేటువంటి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు పెడతానండి. కాకపోతే ఆన్సర్స్ మాత్రం పెట్టనండి. యూట్యూబ్ క్లాస్లో ఆల్రెడీ ప్రొవైడెడ్ చేస్తున్నాను. కేవలం కొంతమంది రిక్వెస్ట్ చేయటం వల్ల పెడుతున్నాను. బట్ మనకు డౌన్లోడ్ చేసుకొని మనకు ఎంఎస్ఎంక్యూఎస్ అని పెట్టానండి. అందులో పోయి తీసుకోండి. ₹1 మాత్రమే ఛార్జెస్ పడుతున్నాయి. ప్రీవియస్ కానీ, ఈరోజు చెప్పినవి కానీ, రేపు చెప్పేటివన్నీ కూడా మనకు రావటానికి ఛాయ్ ఇస్తుందండి. ₹1 మాత్రమే పడుతుంది డౌన్లోడ్ చేసుకున్నందుకు. ఓకే, ఈరోజు ఎంఎస్ఎంఈడి గురించి డిస్కషన్స్ చేద్దాం. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ నివేదికను గురించి డిస్కషన్స్ చేద్దామండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు భారతదేశంలోనండి 2006వ సంవత్సరంలో 2006లో ఎంఎస్ఎంఈడికి సంబంధించినటువంటి చట్టాన్ని చేయటం జరిగింది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ చట్టాన్ని 2006లో చేయటం జరిగింది. ఈ చట్టంలో సూక్ష్మ తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలలో ఎంతవరకు పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ పెట్టుబడులను 2 రకాలుగా విభజించారు. ఒకటి తయారీ రంగపు పెట్టుబడులు, మరొకటి సేవా రంగపు పెట్టుబడులని విభజించడం జరిగింది. ఇందులో డెఫినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగము, సర్వీసులో సేవా రంగంలో మిషనరీస్ మీద ఎంతవరకు పెట్టుబడులు పెట్టవచ్చు. అప్ టు 25 lakhs వరకు మైక్రో ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పెట్టవచ్చు. అదే మైక్రో ఇండస్ట్రీస్ సూక్ష్మ తరహా పరిశ్రమలలో సర్వీస్ సెక్టార్లో 10 లక్షల లోపు పెట్టుబడులు పెట్టవచ్చండి. అదే చిన్న తరహా పరిశ్రమలలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు తయారీ రంగంలో 25 లక్షల నుండి 5 కోట్ల లోపు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. సర్వీస్ సెక్టార్లో అయితే 10 లక్షల నుండి 2 కోట్ల వరకు అవకాశం ఇచ్చాడు స్మాల్ ఇండస్ట్రీస్లో, సర్వీస్ సెక్టార్లో. అదే మీడియం సైజ్ ఇండస్ట్రీస్లో అయితే 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇచ్చాడు తయారీ రంగంలో. అదే సేవా రంగంలో అయితే ఎంతవరకు ఇచ్చాడండి అంటే సర్వీస్ సెక్టార్లో 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు మధ్య తరహా పరిశ్రమలో ఇచ్చాడు. అయితే కరోనా కారణంగా 2020వ సంవత్సరంలో కొంతవరకు డెఫినేషన్ మారటం జరిగిందండి. కొన్ని ఉద్దీపన పథకాలను ప్రకటన చేయటం జరిగింది. ఎక్కువగా లాస్ అయింది ఏదండి అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువగా లాస్ అయ్యాయి. దీంతో దీని యొక్క నిర్వచనము మార్చిందండి. 2020వ సంవత్సరంలో రివైజ్ చేసింది. ఇంతకుముందు ఎలా ఉండేదండి అంటే తయారీ రంగము, సేవా రంగము పెట్టుబడులు వేరువేరుగా ఉంటే ఇప్పుడు రెండింటిని కలిపివేశారు. 2020వ సంవత్సరంలో కలిపివేశారు. ఈ రెండింటిని కూడా కలిపివేయటం జరిగింది. ఇందులో మైక్రో ఇండస్ట్రీస్లో సూక్ష్మ తరహా పరిశ్రమలలో తయారీ రంగంలోను, సేవా రంగంలోను ఎంతవరకు పెట్టుబడులు పెట్టవచ్చండి అంటే 1 కోటి. చిన్న తరహా పరిశ్రమలో ఎంతవరకు పెట్టుబడులు పెట్టవచ్చండి అంటే 10 కోట్ల వరకు. మీడియం సైజ్ ఇండస్ట్రీస్లో ఎంతవరకు పెట్టుబడులు పెట్టవచ్చండి అంటే 50 కోట్లు. వీటితో పాటు టర్న్ ఓవర్ సంవత్సరానికి ఎంతవరకు టర్న్ ఓవర్ జరిపేది అనేటువంటిది కూడా ఇచ్చాడు. రెండిట్లలో కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఎంతవరకు టర్న్ ఓవర్ కావచ్చు అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి 5 కోట్ల లోపు కావాలి మైక్రో ఇండస్ట్రీస్లో. అదే స్మాల్ ఇండస్ట్రీస్లో అయితే 50 crores, మీడియం ఇండస్ట్రీస్లో అయితే 250 crores. ఓకే, దీనికి సంబంధించినటువంటి నోట్స్ అండి మనకు ఇంతకుముందు చెప్పాను కదా.
డౌన్లోడ్ చేసుకోండి. శ్రవణ్ లాజిక్స్లో నోట్స్ పెడతానండి, అక్కడ ప్రొవైడెడ్ చేస్తాను, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూడండి. తెలుగులో ఇచ్చాను, ఇంగ్లీష్లో ఇచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ఎంఈ నివేదికలో సరి అయినవి గుర్తించండి అని ఇచ్చాడు. జాతీయ నమూనా సర్వే ప్రకారము రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 26,05,000 ఉన్నాయని. నెక్స్ట్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఉద్యమ్ పోర్టల్ అనేది 2020లో తీసుకొచ్చారు. చిన్న తరహా ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటిదండి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నమోదు అయినటువంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 8,93,790. టీజీ ఐపాస్ మనకు తెలుసు, టీఎస్ ఐపాస్ ఉండే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీజీగా మార్చారు. టీజీ ఐపాస్ ద్వారా నమోదైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 22,206. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూసుకోవచ్చండి, ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చాను. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఏ ఓన్లీ, సెకండ్ ఆప్షన్లో ఏ మరియు సి ఓన్లీ, థర్డ్ ఆప్షన్లో ఏబిసి అని ఇచ్చాను, ఫోర్త్ ఆప్షన్లో బి ఓన్లీ అని ఇచ్చాను. ఏబిసి మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఏబిసి మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఓకే, ఒకసారి చూడండి దీనికి సంబంధించింది. ఇక్కడ జాతీయ నమూనా సర్వే ప్రకారము మొత్తము పరిశ్రమలు ఎన్ని ఉన్నాయండి అంటే 26,05,000 పరిశ్రమలు ఉన్నాయి. సూక్ష్మ అయిన ఉన్నాయి, చిన్న అయిన ఉన్నాయి, మధ్య తరహా పరిశ్రమలు. నెక్స్ట్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదైన పరిశ్రమల సంఖ్య 8,93,000కు పైగా కలిగింది. టీఎస్ ఐపాస్ ద్వారా 22,206 పరిశ్రమలు. టీజీ ఐపాస్ ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా 22,206 పరిశ్రమలు, మైక్రో, స్మాల్, మీడియం సైజ్ ఇండస్ట్రీస్ అనుమతి పొందాయి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మరొక దాని గురించి డిస్కషన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ఎంఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య మరియు వాటా ఎక్కువగా ఉన్న తొలి 3 జిల్లాలు ఏవి? ఇది కూడా ఇచ్చాడండి. వాటి యొక్క సంఖ్యాపరంగాను, నెక్స్ట్ వాటి యొక్క ఎంఎస్ఎంఈలు ఏ జిల్లాలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి అని ఇచ్చాడు. ఇది కనుక చూస్తే క్లియర్గా ఇచ్చాడు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా అండి, రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల మొత్తం 40% పరిశ్రమలు ఎంఎస్ఎంఈగా ఉన్నాయని ఇచ్చాడు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పాడు. ఫస్ట్ ప్లేసు హైదరాబాద్ ఉందండి, తర్వాత రంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజిగిరి. మొత్తము టోటల్గా ఇంతకుముందు చెప్పానండి, ఉద్యమంలో ఎన్ని పరిశ్రమలు నమోదు చేసుకున్నాయండి అంటే 8,93,770 ఉంటే ఈ 3 జిల్లాల్లోనే మనకు 3,58,563 పరిశ్రమలు ఉన్నాయి. ఫస్ట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి. ఈ 3 జిల్లాల్లోనే దాదాపుగా 40% ఎంఎస్ఎంఈల పరిశ్రమలు అనేటువంటి ఉన్నాయి, ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. నెక్స్ట్, మరొక ప్రశ్న గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ఎంఈ నివేదిక ప్రకారం అత్యధికంగా ఉపాధి లభిస్తున్న తొలి 3 పరిశ్రమలు ఏవి? ఓకే, ఎంఎస్ఎంఈలలో అత్యధికంగా ఏ రంగంలో ఉపాధి లభిస్తుంది? ఉపాధి పరంగా తొలి 3 పరిశ్రమలు ఏమున్నాయని ఇచ్చారు. ఎంఎస్ఎంఈలలోనే సర్వీస్ అంటే సేవారంగం అండి, సేవారంగము. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆహార తయారీ రంగము. ఇంజనీరింగ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. సెకండ్ ఆప్షన్ సర్వీస్ సెక్టర్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్. థర్డ్ ఆప్షన్ సర్వీస్ సెక్టర్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. మినరల్ బేస్డ్ అంటే ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఫోర్త్ వన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాదాపుగా 32 లక్షలకు పైగా, అంటే 32 నుంచి 33 లక్షలకు పైగా
33 లక్షల మధ్యలో సర్వీస్ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. ఆ తర్వాత ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి మన తెలంగాణలో 10 లక్షలకు పైగా పరిశ్రమలు అనేటువంటివి ఉన్నాయి. ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ 4 లక్షలకు పైగా 4,70,000కు పైగా ఉన్నాయి. చూడండి, సేవా రంగంలో 32,67,365. ఇక్కడ కింద చూస్తే దాదాపుగా అత్యధికంగా 33 లక్షలు, అంటే రమారమి 33 lakhs అని చెప్పుకోవచ్చు. ఆహార తయారీలో 10 లక్షలకు పైగా ఉపాధిని పొందుతున్నారండి, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చూడండి, 4,73,273 ఉన్నారు. 4వ స్థానంలో ఎవరున్నారండి అంటే ఖనిజ ఆధారిత పరిశ్రమలు అనేటువంటివి ఉన్నాయండి. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అనేటువంటిది ఆన్సర్ అండి. నెక్స్ట్, రాష్ట్ర ఎంఎస్ఎంఈల యాజమాన్యంలో ఉన్న సామాజిక వర్గాల వారి భాగ్యస్వామ్యమును అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ అంటే పైనుంచి కిందికి సెట్ చేయండి. ఇక్కడ సామాజిక వర్గాలు ఎవరుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓకేనండి, ఓపెన్ కేటగిరీ. వీటి పరంగా చూస్తే ఓపెన్ కేటగిరీని మామూలుగా జనరల్ అని అంటాము. అత్యధికంగా ఎవరికి ఉన్నాయి అని ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్. సెకండ్ ఆప్షన్ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, జనరల్. థర్డ్ ఆప్షన్ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ జనరల్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ అని ఇచ్చాడు. చూడండి, ఇది జనరల్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు గనక ఇచ్చినట్లయితే ప్రూఫ్ గనక చూసినట్లయితే తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయండి అంటే యాజమాన్య పరంగా చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, 48.62. తర్వాత ఓబీసీ వాళ్ళు ఉన్నారు 27.69. తర్వాత ఎస్సీ భాగ్యస్వామ్యం ఎంత ఉందండి అంటే 14.94. తర్వాత ఎస్టీ 8.75 అనేటువంటిది ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరండి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసింది. దీన్ని బట్టి ఆన్సర్ ఏదండి అంటే ఇక్కడ చూడండి, జనరల్, ఓబీసీ, ఎస్సీ, తర్వాత ఎస్టీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలలో మహిళా పారిశ్రామిక, తప్పొచ్చింది చూడండి, పారిశ్రామిక వేత్తల సంఖ్య ఎంత? రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య ఎంత? ఇది కూడా కొద్దిగా కష్టమే, నెంబరింగ్ కదా. మొత్తము పరిశ్రమలలో మహిళా పారిశ్రామికవేత్తలు ఓనర్షిప్ ఎంతమందికి ఉంది అని ఇచ్చాడు. 58,644, 59,677, 57,644, 53,644. ఇది కూడా మనకి ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు సంఖ్యాపరంగా చూస్తే 58,444 మంది ఉన్నారు. వీళ్ళు స్త్రీ ఓనర్స్ ప్రతి 1000 మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారండి? 1000 మంది మహిళల్లో అంటే 3.1% కనపడుతుందండి. 3.1% ఉన్నారు. స్త్రీల యొక్క మొత్తం జనాభా ఉందండి అంటే ఇక్కడ 1,88,042 మంది మహిళలలో, అంటే ఇక్కడ కూడా వయోజనులు అండి. వయోజనులు అంటే ఓటు హక్కు 18 సంవత్సరాలు కలిగినటువంటి వారిలో ఎంతమందికి ఓనర్స్గా ఉన్నారు పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 3.1 కనపడుతుంది. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. రాష్ట్రంలో 2020 నుండి 23 సంవత్సరాలలో మూతపడిన ఎంఎస్ఎంఈల యూనిట్ల సంఖ్య ఎంత? కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదండి. ఇది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని హైలైట్ చేసి చెప్పాడు, బట్టి విక్రమార్క. అతి తక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మూతపడ్డాయండి. వేరే రాష్ట్రాలలో చాలా వరకు ఎక్కువగా మూతపడ్డాయి. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల సంఖ్య ఎంఎస్ఎంఈలు 231 మాత్రమే, అతి తక్కువగా ఉన్నాయి. చూడండి, ఒకసారి చూస్తే తెలంగాణలో 231 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 231 ఉంటే గుజరాత్ రాష్ట్రంలో 1,626, హర్యానాలో 558, కర్ణాటకలో 804, అత్యధికంగా మహారాష్ట్రలో జరిగిందండి 5,082, తమిళనాడులో 2,456, అతి తక్కువగా మన దగ్గర జరిగింది. ఓకే, ఇట్లా నష్టపోయినటువంటి పరిశ్రమలను పునరుద్ధరించడం కోసము తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ను 2018వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్. ఓకే అండి, మొత్తము
మన దగ్గర మొత్తము పరిశ్రమల యొక్క సంఖ్య మహిళలదైతే ఎంతున్నాయండి అంటే 58,644 పరిశ్రమలు అనేటువంటివి ఉన్నాయండి. ఇది దేనికి సంబంధించినటువంటిదండి అంటే ఒక చిన్న టాపిక్‌గా చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ మనకు డిస్క్రిప్షన్స్ ఇక్కడ యాడ్ చేస్తానండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనండి.